గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్ల అంశాలన్నీ కూడా మనం చూసాం కదా. ఇక ముఖ్యంగా ఏపీలో మనం చూసాం 4 రోజులుగా కురిసిన వర్షానికి కావచ్చు, వరదలు కావచ్చు, అతలాకుతలమై ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయం. అదేవిధంగా దాదాపు 72 గంటల పాటు ముఖ్యమంత్రి అక్కడే ఉండి రాత్రి పగలు అనకుండా అక్కడ నుండి పర్యవేక్షించి బాధితులను పరామర్శిస్తూ అదేవిధంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నప్పటికీ మనం చూసాం 2 రోజులుగా, అంటే నిన్న ఉదయం నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ అనేది బాగా ట్రోల్ అవుతుంది. అసలు మనం చూస్తున్నాం, అంత ఏజ్ అయిన ముఖ్యమంత్రి అక్కడ డే అండ్ నైట్ అక్కడ ఉండేసి ఎప్పటికప్పుడు ఆ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్న సమయం, వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తున్న సమయంలో మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ అనేది సోషల్ మీడియాలో మనం చూసాం. ఏ రకంగా అక్కడ ప్రజలంతా కూడా ట్రోల్ చేస్తున్నారో దీనికి నిన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం నిన్న స్పందిస్తూ తాను వెళ్ళకపోవడం కారణము ఏంటి అంటే అక్కడ ఇబ్బందులు కలగొద్దు, అధికారులే చెప్పారు, సార్ మీరు వస్తే మళ్ళీ ఇబ్బందులు అవుతుంది, సహాయ సహకారాలు అందించడంలో అక్కడ ఏదైతే రిస్క్ చేసే ఉందో అదంతా కూడా కొంచెం ఇబ్బందులు అవుతుంటుంది కాబట్టి మీరు వెళ్ళకండి సార్ మళ్ళీ అని చెప్పేసి చెప్పారు. సో నేను అక్కడ ఫిజికల్గా వెళ్ళకపోవచ్చు కానీ ఇక్కడ ఉండి నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నప్పటికీ కొందరు చెప్తున్నారు ఇలాంటి కష్టకాలంలో రావాల్సిన అవసరం ఉంది, బాధితులకు ఒక అండగా ఉండాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా ఒక ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ రాకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్షాలు చెప్తున్నాయి. దాంతోపాటు కనీసం జనసేన కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా ఒక పిలుపుని కూడా ఇవ్వచ్చు, మీరు అక్కడ ఉండండి, సహాయ సహకారాలు అందించండి, వాళ్ళకి ఆ సహాయ పాల్గొనని చెప్పొచ్చు. కానీ అది కూడా చేయలేదు పవన్ కళ్యాణ్ అనేది అంటూ ఉన్నారు. మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఇక దాంతోపాటు మరో విపత్తు ముంచి వచ్చే అవకాశం ఉంది విజయవాడకి. ఎందుకంటే ఇప్పటికే చూసాం 4 రోజులుగా ఏ స్థాయిలో ఇబ్బందులు పడ్డారో ప్రజలు, ఇప్పటికి ఇంకా బురదల్లోనే ఉన్నారు. దీంతో మరో ముప్పు పొంచి ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి ఒకవైపు ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు, కొందరు అధికారులు సహకరించట్లేదు, ఇంకా జగన్ ఫ్యాన్స్, జగన్ అభిమానులు ఉన్నారు, సో మీరు అక్కడి నుంచి రావాలి, జగన్ అభిమానులు కాదు జనం అభిమానులుగా మారాలి మీరు, నేను చూస్తూ ఉన్నాను, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు సహకరిస్తలేరు అనేది నిన్న ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసి అందులో ఒక ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేశారు. అధికారులే కాదు మంత్రులు కూడా పని చేయకపోతే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పారు. మరి ఒకవైపు మరో విపత్తు రాబోతుంది, మరి అధికారులు సహకరిస్తలేరని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి ఏం జరగబోతుంది? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణమూర్తి గారు ఉన్నారు, అదేవిధంగా జనసేన సీనియర్ నాయకురాలు రజనీ గారు ఉన్నారు, అదేవిధంగా టీడీపీ సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్ గారు ఉన్నారు, ఇక బీజేపీ నుంచి సీనియర్ నాయకులు షేక్ బాజీ గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రజనీ గారు, నేను మీ దగ్గరికి వస్తాను. చూసాం కదా 2 రోజులుగా పవన్ కళ్యాణ్ పైన ఏ రకంగా ట్రోల్ చేస్తున్నారు, అదేవిధంగా ఇటు వైసీపీ కూడా విమర్శలు చేస్తుంది. ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్, ఎక్కడున్నాడు డిప్యూటీ సీఎం, ఎక్కడున్నారు? ఈ స్థాయిలో ఇంత వరదలు వచ్చి ఇంతమంది చనిపోతున్నారు, ఇంతమంది అర్ధనానాలు పెడుతున్నారు, ఎట్టుపోయాడు అని చెప్పేసి అంటున్నారు. నిన్న ఈవినింగ్ మాట్లాడారు పవన్ కళ్యాణ్, నేను రాకపోవడం కారణం ఏంటని. అంటే ఇది సరైన సమాధానమే అని అనుకోవచ్చా నిన్న పవన్ కళ్యాణ్ గారు? అసలు ఏం మాట్లాడిండారో ఒకసారి మనం పవన్ కళ్యాణ్ బయట కూడా ఒకసారి ప్లే చేద్దాం. ప్లీజ్ సార్ ఒకసారి ప్లే చేయరా. ఇది మా దృష్టికి ఏంటంటే, ముందు 1వ తారీఖు అనుకున్నప్పుడు అందరూ ఏమన్నారంటే, మీరు వస్తే ఇది మాకు ఈ రిలీఫ్ ఆపరేషన్స్కి ఇబ్బంది అయిపోద్ది, మాకు దయచేసి మీరు ఈ రిలీఫ్ ఆపరేషన్కి అడ్డం అయిపోతారని చెప్పేసి వారి సూచన మేరకు నేను ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఒకసారి వాళ్ళ నిర్ణయం తీసుకొని వాళ్ళు టేక్ కాల్ వెళ్తే అది సహాయపడాలి, కానీ మళ్ళీ ఇంకొక కేయాటిక్ మీకు తెలుసు, అందుకని దాని దృష్టిలో పెట్టుకుని కొంచెం ఆలోచిస్తా తటపాయిస్తున్నాను. అంతే ఫిజికల్గా మీకు కనిపించడం పద్ధతి. ఇప్పుడు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను బోట్ వేసుకొని రెస్క్యూ చేయడం కుదరదు కదా, బాధ్యతలు లేకుండా ఎందుకు ఉంటాం, అది ఏంటంటే అనాలి కాబట్టి అంటమే తప్ప. ఎంటైర్ మీరు చూసిన పిఆర్ మెషినరీ, మన పిఆర్ పంచాయతీరాజ్ మెషినరీ మొత్తం ఎంటైర్ వర్క్ చేస్తున్నాం మా సైడ్ నుంచి. చూసాం కదా డిప్యూటీ సీఎం మాట్లాడింది. సో అక్కడ మనం ఏదో బోట్ వేసుకొని వెళ్ళి చేస్తేనే
అక్కడ రెస్క్యూ ఆపరేషన్లు ఉన్నట్టు కాదు అనే విధంగా కామెంట్ చేస్తారు. దీన్ని మీరు సమర్థిస్తున్నారంటారా రజనీ గారు? ఎందుకంటే ఈ సమయంలో, ఇలాంటి ఆపద సమయంలోనే ప్రజలకు ఒక భరోసా కల్పించాల్సిన పవన్ కళ్యాణ్ రాకపోవడం కాస్త బాధాకరమే అని చెప్పేసి అంటున్నారు కదా. సార్, పవన్ కళ్యాణ్ గారు సినిమాలో హీరో కాదు సార్, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు. ఆయన అక్కడికి ఇప్పుడు ఆయన వచ్చారు, ఏమైంది? ఆయన రాలేదు, ఏమవుతుంది? ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన బాధ్యతలు తను నిర్వహిస్తున్నాడు. ఈయన అజ్ఞాతంగా ఉండి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాడు. నా పుట్టినరోజు వేడుకలు కూడా మీరు చేసుకోవద్దు, దానికి పెట్టే ఖర్చు పూర్తిగా ఇదే డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బులు కూడా లేవు, అక్కడ కూడా గండి పడిపోయింది. మీరు అందరూ కూడా కేకులకి, డీజేలకి, భోజనాలకి పెట్టే ఖర్చు అక్కడికి వెళ్ళి పనిచేయండి అంటే ఎక్కడెక్కడ జన సైనికులు మొత్తం వచ్చి సింగనగర్ ఏరియా పరిసర ప్రాంతాలు, లేకపోతే ఇక్కడ అమరావతి గుడి ఏరియాలో మునిగిపోయి నీట మునిగిన వాళ్ళందరినీ మేమే స్వయంగా వెళ్లి కలవడం జరిగిందండి. మా అధినాయకుడు ఆర్డర్ మీదే. ఇందాకటి నుంచి అంటే అందరూ కూడా అనుకునేది ఆయన కనపడలేదు సార్. అసలు ఇంకా కూడా చెప్పాలంటే గత డిబేట్ లో అయితే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా వైరుధ్యం వచ్చిందంటూ కూడా పుకార్లు పుట్టించారు. సరే, ఈ టైంలో కష్టకాలంలో ఉంది, ఆ గడ్డు కాలాన్ని ఎలా దాటాలని మనం ఆలోచించాలి. వన మహోత్సవం అప్పుడు ఇద్దరు కలిసి పక్కపక్క నవ్వుకుంటూ వన మహోత్సవం సెలబ్రేట్ చేశారు. అన్ని మొక్కలు దగ్గరుండి నాటారు. వీటి అన్నిటికంటే మించి మొన్నటి రోజు తెలుగు భాషా మహోత్సవాలు జరిగినాయండి. తెలుగు భాషా మహోత్సవాలప్పుడు కూడా ఇద్దరు కలిసి పనిచేశారు. తర్వాత రోజు నిజంగా ఆయన పుట్టినరోజు. నేను ఆ రోజు కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో కలిసి అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ అన్న అంటే అమ్మ బాగున్నావమ్మా అని పలకరించారు. అంటే ఈ 2 రోజులు అందుబాటులో ఉన్నారు. తర్వాత నుంచి మీడియా మొత్తం ఇటే తిరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ ముందుకెళ్లారు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అక్కడ కూర్చొని మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఇదిగో బోట్ ఎక్కారు. ఇవన్నీ కూడా డైవర్షన్ అయిపోతుందండి. మనం చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఆ పని గురించి మాత్రమే ఆలోచించాలి. అంత పనిలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఒక స్విమ్మరా? లేకపోతే అక్కడ బోట్ లోంచి ఎవరైనా నీళ్ళలో మునిగిపోయిన వాడిని ఈది బయటకు తీసుకురాగలడా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు కదండి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి ఆయనే వెళ్ళి మునిగిపోతున్న వాళ్ళని తీసుకొచ్చింది లేదు, దిగి లేదంటే అంటే అక్కడ ఉన్న వాళ్ళకు ఒక భరోసా, ఒక నాయకుడు వస్తే ఒక ధైర్యం, అరే మా నాయకుడు వచ్చాడు అని ఒక ధైర్యం కదా. 100% సార్, 100%. కానీ ఆ భరోసా చంద్రబాబు గారు ఇచ్చారు. లోకేష్ గారి పని, పవన్ కళ్యాణ్ గారి పని, ఎవరికి పని వాళ్ళు కేటాయించారు సార్. అందరూ ఒకే పనిలో కూర్చుంటే మిగతా పని ఏమవుతుంది సార్? పంచాయతీ దీని మించిన పని ఏముంటది రజనీ గారు? ఇప్పుడు ఇంత పెద్ద విపత్తు వచ్చింది, ఇంతమంది చనిపోయారు, ఇంకా కొంతమంది ఆ దాబాల పైన, దీని మించిన పని ఇంకేముంటుంది? ఇదే కదా ఇంపార్టెంట్ ఇప్పుడు సార్. అక్కడ కాలువలు సరిగ్గా పూడవలేదు, చెరువులు ఎక్కడెక్కడ తవ్వేసి ఆక్రమించి కట్టేసుకున్నారు. వీటన్నిటికి సంబంధించి పంచాయతీ వర్క్ ఉంటది, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించింది ఉంటది. ఆయన కనపడితే కోట్లు రాలేవు సార్. ఆయన కనపడితే కాపాడేవాళ్ళు, ఇప్పుడు చేసేవాళ్ళు పనంతా చేస్తున్నారు. ఇప్పుడు డైవర్షన్ కాకపోతే ఆయన రాలేదు వచ్చారు, ఏమైంది? వచ్చే విపత్తు ఆగిపోయిందా? మీరు అన్నట్టుగా భరోసా, ధైర్యం అందరికీ ఆయన ఎక్కడున్నా ఆయన ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. కాకపోతే ఆయన కనపడి ఒక మెసేజ్ ఇచ్చి ఉండాల్సింది అనేది అందరి భావన. అంటే మంగళగిరి పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఒక మెసేజ్ ఇచ్చి ఉండాల్సిందేమో, లేకపోతే ఇలాంటి మాట్లాడే వాళ్ళు మాట్లాడడం మానేసి ఇకపోతే కృష్ణా నది గేట్లు పగిలిపోయే పరిస్థితి వచ్చిందో, లేకపోతే అక్కడ పడవలు కొట్టుకొచ్చినాయో, అక్కడికి సంబంధించి కన్నయ్య బాబు అనే ఒక ఇంజనీర్ గారిని తీసుకొచ్చి ఆయనతో పర్యవేక్షిస్తున్నారు. అలాంటి వాళ్ళు అవసరం. చంద్రబాబు గారు లాంటి వారు భరోసా ఇవ్వడానికి అవసరం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు పని చేయడానికి అవసరం. పని చేసేవాడు పని చేయాలి, భరోసా ఇచ్చేవాడు భరోసా చెయ్యాలి. సో ఇక్కడ జన సైనికులు అందరినీ కేటాయించి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండి పని చేయండి అంటే మేమందరం అమరావతి బోర్డర్ పరిసర ప్రాంతాల్లో అందరూ పని చేసామండి. రాజీవ్ గారు నిన్న ఒక పాయింట్ అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అంటే, ఇప్పుడు నేను వస్తే కూడా అక్కడ అధికారులకు ఇబ్బంది, వాళ్ళు పాపం 72 గంటల పాటు కష్టపడుతున్నారు, ఎంత రిస్క్యూ చేస్తున్నారో చూస్తాం కదా, వాళ్ళకి ఇబ్బంది, నేను వస్తే నా చుట్టే ఉండాల్సి వస్తుందని. సో ఇప్పుడు ఈ లెక్కన ముఖ్యమంత్రి గారు కూడా అలాగనే ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఆయన చుట్టే అధికారులు ఉన్నట్లున్నారు. అక్కడ సహచరులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క నిమిషం సార్. ముఖ్యమంత్రి గారి ఫాలోయింగ్ అభిమానం వేరు, పవన్ కళ్యాణ్ గారి ఫాలోయింగ్ అభిమానం వేరు సార్. ఆయన 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉండి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన ఒక డిసిప్లిన్ తో కూడినటువంటి వ్యవస్థ అక్కడ నడుస్తుంది సార్. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, జగ్గయ్యపేటలో కుంభవర్షంలో ఆయన్ని అరెస్ట్ చేయాలనే దృక్పథంతో, ఆయన వెనక్కి పంపించాలనే దృక్పథంతో ఆయన ఆగాడా? ఆయన రావాల్సి వస్తే ఎంత దూరమైనా వస్తాడు సార్. కుప్పలు తెప్పలుగా కదిలి వచ్చిన జనాన్ని మీరు చూసారుగా. ఒక సీఎంకి వస్తారా, ఒక పిఎంకి వస్తారా అంతమంది జనం?
ఆ అభిమానుల కుంభమేళ లాగా అంతమంది కలుసుకొని వచ్చారు సార్. ఇవాళ రోజు అధికారులు లేకపోతే ఆయన చుట్టూ ఉండే దళమో ఇవందరూ ఏదో ఒక పనికి ఉపయోగపడతారు. ఆయన చుట్టూ తిరిగి ఆయనకి భరోసా ఇచ్చి ఆయన ఒక పడవ ఎక్కించి ఆ పని ఏదో చంద్రబాబు గారు చేస్తున్నారు సార్. పని చేసే వాళ్ళు పని చేయాలా, భరోసా ఇచ్చేవాళ్ళు భరోసా ఇవ్వాలి సార్. కానీ నిన్నటి రోజు కానీ రజనీ గారు ఇక్కడ ఇంకొక పాయింట్, ఇక్కడ ఏమైనా పవన్ కళ్యాణ్ రాకుండా ఏమైనా కుట్ర జరుగుతుంది అధికారులు అంటే మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ అక్కడంతా మళ్ళీ పవన్ కళ్యాణ్ కు పబ్లిసిటీ వస్తుంది అనే నేపథ్యంలో ఏమన్నా రానివ్వకుండా మీరు వస్తే ఇబ్బందులు అవుతుంది, అలాంటిది ఏమన్నా జరిగింది అనుకోవచ్చా? సార్ పబ్లిసిటీ అనే దానికంటే జన సందోహం అంతా చుట్టుముట్టేస్తారు. ఇక్కడ చేయాల్సిన పని వదిలేసి అధికారులు మొత్తం నాకు క్రౌడ్ కంట్రోల్ ని చేయాల్సి ఉంటుంది. ఆయన ఎన్నోసార్లు యువగళం సభ సాక్షిగా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఆయన యువగళం సభకి నాకు రావడం ఇష్టం లేదు, ఎందుకంటే ఆ సభలో నువ్వే హీరోవి, నువ్వు ఎంతో దూరం కష్టపడి పాదయాత్ర చేసావంటే లోకేష్ గారు, చంద్రబాబు గారు రిక్వెస్ట్ మీదకి అక్కడికి వచ్చి నువ్వు అదృష్టవంతుడివి, నువ్వు ప్రజలతో నడిచి పని చేయగలుగుతున్నావు, పాదయాత్ర చేయడం అంటే నాకు ఇష్టమే, కానీ నేను చేయలేని పరిస్థితులు నెలకొంటుంది అంటూ ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు సార్. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, నేను రావడం వల్ల వాళ్ళకి భారం అవుతుందే గానీ అక్కడ ఏమాత్రం భరోసా అనేది జరగదు, భరోసా చంద్రబాబు గారు ఇస్తున్నారు, నేను చేయాల్సిన పనులన్నీ నేను చేస్తున్నాను అంటూ ఇప్పుడు రంగంలోకి దిగారు సార్. 2 రోజులు ఎందుకు కామ్ గా ఉన్నారు అనే దానికి సమాధానం చెప్పాలి అంటే ఆయన పని చేస్తున్నారు, మేము బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే కాదండి రజనీ గారు, ఒక పాయింట్ ఇక్కడ ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉండేవాళ్ళు. సో అంటే మనం చూసాం అధికారులు వచ్చినప్పుడు. సో సడన్ గా ఈ స్థాయిలో విపత్తు వచ్చినప్పుడు ఎటు పోయాడు, ఇద్దరి మధ్యలో ఏమైనా గ్యాప్, చాలా అనుమానాలు వస్తుంటాయండి, ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చిందా? ఒకవైపు చంద్రబాబు నాయుడుకు ఈ స్థాయిలో 4 రోజులు మనం చూస్తున్నాము ఏ రకంగా కష్టపడుతూ ఆయనకు మైలేజ్ వస్తుంది, మళ్ళీ ఈయన వస్తే మళ్ళీ ఎక్కడ ఇలాంటివి కూడా ఉన్నాయి, రానివ్వకుండా అధికారులతో ఈ రకంగా ఏమైనా చెప్పిస్తున్నారా, మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఎక్కడ పెరుగుతుంది, ఇట్లాంటివి బాగా ప్రచారం జరుగుతుంది కదా. సో దీంతో అందరూ అనుమానించారు ఎందుకు రావట్లేదు అనే దానిపైన. సార్ అక్కడ ఎటువంటి అనుమానానికి తావులేదు సార్. కృష్ణార్జున్ లాగా కలిసి పనిచేస్తున్నారు. మోరోవర్ ఒక్కొక్క చాట మీరు అన్నట్టుగా ఉన్న ఇబ్బంది ఉన్నా సరే ఆయన విద్య నేర్పే గురువు, మా అధినాయకుడు శిష్యుడుగానే భావిస్తాం. శిష్యుడు కింద కూర్చున్నాడా, కుర్చీలో కూర్చున్నాడా, ఫ్యాన్ వేసారా, ఏసీ వేసారా అనేది అనవసరం. ఆయన విద్య నేర్చుకోవాలి, ఆయన దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవాలి. విజనరీ ఉన్న వ్యక్తి ఈ గడ్డు కాలంలో వైజాగ్ ని కూడా ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితులను కూడా బయటికి తీసుకురాగలిగాడు. అది ఆయన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అంటూ వెంటనే ఉండి నేర్చుకోవాలి. కానీ నాకు ప్రయారిటీ ఇవ్వలేదా, నన్ను ఆపారా, ఇవన్నీ పిచ్చి మాటలు సార్. ఆయన జనాల్లోనే ఉంటారు, జనం మనిషి సార్. రైట్. ఒకసారి నారాయణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నారాయణమూర్తి గారు, మీరు ఎలా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇష్యూ మీద? మీ పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ సంబంధించిన కామెంట్స్ వస్తున్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడింది సరైంది అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు ఈ విపత్తులో ఇక్కడ లేకుండా ఆయన ఎక్కడ ఉన్నారని చెప్పేసి ప్రజలు అడిగిన తర్వాత ఆయన రావడం అనేది కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. ఇప్పుడు అలాగా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇక తగ్గుముఖం పట్టే సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఓకే, ఆయనకి ఏ ఇబ్బందులు ఉన్నాయో అవి మనకు తెలియదు కదా. అయితే నిన్న ఆయన వచ్చి చెప్తూ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ ఫ్లోలో కావాలని అన్నారా, లేదంటే ఉద్దేశపూర్వకంగా అన్నారా, లేదంటే అదృష్టంగా వచ్చేయో తెలియదు కానీ ఆయన నోటి నుంచి నేను వెళ్తే అక్కడ ఆటంకం కలుగుతుందేమో, చంద్రబాబు నాయుడు వెళ్తే ఆటంకం కలగదా, చంద్రబాబు నాయుడు గారు Z+ లో ఉన్నారు, మోర్ ప్రోటోకాల్, సెక్యూరిటీ, చాలా పర్సనాలిటీ, ఆయన వివిఐపి కూడా కాదు, వివిఐపి. ఎందుకంటే ఆయన ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఈ సెక్యూరిటీ పరంగా ఆయనకి Z+ ఇవ్వడం. మరి అలాంటప్పుడు ఆయన వెళ్లే ముందు 3 రోజుల ముందు నుంచే చెక్ చేసుకుంటూ ఉండే ప్రోటోకాల్ ఉంటుంది ఆయనకి. అట్లాంటి ప్రోటోకాల్ Z+ వల్ల. మరి ఆయన అక్కడికి వెళ్ళి ఏ అధికారులు కూడా ఆయన వెళ్ళినప్పుడు అప్రమత్తంగా లేకపోతే చాలా ఇబ్బంది వాళ్ళకి. ఏది జరిగినా కూడా అధికారులను అంటారు అక్కడ. అట్లాంటిది ఆయన జనంలోకి వెళ్ళిపోయి రాత్రులు 2 గంటలకి అసలు అధికారులు కూడా అక్కడ లోకల్లో పని చేయనివ్వకుండా ఈయన వెళ్ళి అధికారుల విధులకి ఆటంకం కలిగించారు. ఆయన కష్టపడడం గురించి నేను మాట్లాడట్లా, ఆయన కష్టపడినప్పుడు ఆ వయసులో కూడా రాత్రి 2 గంటలకి కంటిన్యూగా కిలోమీటర్లు ఆ నీటిలో నడవడం కానీ, పడవలో
వెళ్ళడం కానీ, లేదంటే జేసీబీ మీదకి ఎక్కి పైనుంచి, దాన్ని మనం ఆ సందర్భంలో, ఆ సమయంలో, ఆ వయసులో ఆ ప్రాంతానికి వెళ్ళడం, దాన్ని మనం డెఫినెట్ గా కానీ గతంలో కూడా చేయాలనే ఉద్దేశం, నారాయణమూర్తి గారు గతంలో కూడా ఇలాంటి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వెళ్ళలేదనే విమర్శలు కూడా వచ్చాయి. గతంలో వెళ్ళలేదు, కానీ ఇక్కడ చూడండి చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా అక్కడికే వస్తున్నాను ఈ వయసులో కూడా ఆయన ఈ రకంగా చూడండి, ప్రజలకు మంచి చేస్తున్నామా లేదంటే మనం ప్రచారం కోసం చేస్తున్నామా, రెండు ఇందులో. అట్లానే మొత్తం ప్రచారం కోసం వెళ్ళాడని కూడా నేను ఆరోపణ చేయను ఈ సందర్భంలో. ఎందుకంటే ఇది విపత్తు, అందరూ కలిసి దీన్ని ఎదుర్కోవాలి, అందరూ ప్రజలకు సహాయంగా ఉండాలి, ప్రజలకు చేదోవాదులుగా ఉండి వాళ్ళకి రక్షణగా నిలబడాల్సిన సందర్భం ఇది. సో దీని ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది దానికి పోవట్లా నేను. కాకపోతే టెక్నాలజీ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు, అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు, అధికారుల చేత పని చేయిస్తాను అని ఎప్పుడూ నోట్లోంచి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు, అప్పటికీ కూడా చాలా సందర్భాల్లో స్టేజ్ మీదే అధికారుల మీద విరుచుకుపడే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని చేయిస్తూ రిమోట్ గా సర్వేలెన్స్ చేసి, వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నాయి, అక్కడ విజిలెన్స్ పెట్టుకోవచ్చు, లైవ్లు పెట్టవచ్చు, అక్కడ నుంచి డైరెక్ట్ గా అనేక రకాలుగా మానిటర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంత ఉత్సాహం ప్రదర్శించారా? ఎందుకంటే అంత విజయవాడలోని మొత్తం విజయవాడ కూడా ఎఫెక్ట్ కాదు, అక్కడ కాదండి. మీరు కాదండి, ఒకటి నారాయణమూర్తి గారు, ఈ సమయంలోనే పార్టీలకు అతీతంగా మీరంతా అక్కడ ఉండాల్సిన పరిస్థితి, రాజకీయాలకు అతీతంగా అక్కడ పనిచేయాల్సిన పరిస్థితి. సో మీరు కనీసం స్పందించలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలా వచ్చి 5 నిమిషాలు వచ్చేసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చి వెళ్ళాడు తప్ప కనీసం ఒక్కటి అన్నం ప్యాకెట్ కూడా ఒకరికి ఇచ్చింది పాపాన పోలేదని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. ఆయన ఈ రకంగా కష్టపడుతుంటే మీరు అభినందించాల్సింది పోయి ఫోటోల కోసం ఫోజ్ చేయడానికి, లేదంటే ప్రచారం కోసం రావడానికి అక్కడ వెళ్ళాడు, లేదు అంటే మరొకటి, ఈ రకమైన కామెంట్ చేయడం సరైందేనని మీరు మళ్ళీ మొదటిగా వస్తున్నారు. నేను చెప్పిన దాని ఫోటోల కోసం ఫోజ్ ఇవ్వడానికి వెళ్ళాడు నేను, ఆ వయసులో కూడా కష్టపడ్డారు అంటుంటారు కదా మీరు. ఆ ప్రాంతంలో అదే ప్రచార ఆర్భాటానికి తావు లేకుండా చేస్తుంటే, ఈ ఆరోపణ వచ్చే అవకాశం లేకుండా చేస్తుంటే, ఎక్కువ మందికి ఉపయోగపడే అవకాశాన్ని తీసుకుంటే, దీన్ని అవకాశంగా తీసుకుంటే మలుచుకుంటే ఇంకా బాగుండేది. అక్కడ ఉండడం వల్ల నేను అడుగుతా ఉన్నా, ఇవాళ చుట్టూ 200 మంది 300 మంది పోలీసులు ఉండాలి. అక్కడ 200 మంది ఆ వచ్చే వాళ్ళని ఏమైనా సహాయం చేయడానికి చూస్తారా, లేదంటే ఈయన కాపాడుకోవడానికి చూడాలా? మీరే చెప్పండి, నేను ప్రశ్న వేస్తున్నా మీకు. ఈయన రక్షణ గురించి చూడాలా, లేదంటే చుట్టూ వచ్చిన వాళ్ళని ఆ సహాయం చేయడానికి కానీ, లేదంటే ఇంకో విధంగా చూడాలా? వీళ్ళు ఎప్పుడు కూడా ఆ విఐపిని కాపాడడానికి చూడాల్సి వస్తుంది, అది ఎవరైనా ఉన్నాయండి. సో అలాంటప్పుడు కాదు, మీరు నారాయణమూర్తి గారు మీరు అన్నట్లు మీరు ఆలోచిస్తున్నట్లు చూస్తే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అంటారు. అయితే కరెక్టే మరి లెక్కన అదే కదా, పవన్ కళ్యాణ్ నిర్ణయం ఎక్కడి వరకు కరెక్ట్ ఆ మాట చెప్పారు. కానీ ఊళ్ళో ఉండాలి, ఆ ప్రాంతంలో ఉండాలి, ఎక్కడో కాడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలి, అక్కడ నుండి మాట్లాడాలి, అక్కడి నుంచి మానిటర్ చేయాలి. ఆయన అది వదిలేశాడు, ఈయన ఇది వదిలేశాడు. అంటే బాధ్యతల నుంచి కొంచెం దూరంగా ఉన్నారా? ఇంత మ్యాండేట్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదా? ప్రజలంటే అర్థం కావట్లేదా? ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదా అని మాత్రం ప్రజలు అనుకుంటా ఉన్నారు. కాదు నారాయణమూర్తి గారు, సిటీలోనే ఉండి ఆయన ఇప్పుడు ఆయన ఏమన్నారు, మానిటర్ చేస్తే బాగుందని మాట అన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. ఎస్, మరి ఎందుకు మానిటర్ చేయలేదు? పంచాయతీరాజ్ ఆఫీస్ ఉంది కదా, పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది కదా అంటాడు. మరి మీరు లేకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండదా? పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆ వ్యవస్థ అక్కడే ఉంటది. అయితే మీరు దానికి తకాపతిగా వచ్చారు కదా, మంత్రిగా వచ్చారు కదా, డిప్యూటీ సీఎం గా వచ్చారు. కాదు నారాయణమూర్తి గారు, ఒక పాయింట్ ఇక్కడ. నారాయణమూర్తి గారు ప్లీజ్, ఇక్కడ చూసాం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏంటంటే అంటే ఏం జరిగినా కూడా వెంటనే స్పందించే వ్యక్తి. అయినా స్పందిస్తారు, అవసరం పడితే అక్కడ వెళ్ళిపోయి కూడా. కానీ ఇక్కడ నేను అదే అంటున్నా, ఇక్కడ ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ఆయన రాకపోవడము, అక్కడ వెళ్ళకపోవడాన్ని సో అధికారులు వద్దన్నారు అనేది ఒక కారణమా? ఇంతకుముందు రజనీ గారు అన్నట్లు ఈ రకమైన ఆరోపణలు వస్తున్నాయండి చాలా అని. ఈ చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా గ్యాప్ వచ్చిందా? అది మనం మాట్లాడాలి, నేను మాట్లాడే అంశం కాదు. యాక్చువల్గా తెలుగుదేశం అయినా మాట్లాడాలి,
జనసేన వారైనా మాట్లాడాలి. ఎందుకంటే ఆయనకి ఎక్కువ పేరు వచ్చేస్తుందేమో అని వీళ్ళు అనుకున్నారా? లేదంటే వీళ్ళు వెళ్తే నువ్వు నేను మాట్లాడట్లా, నేను ఆరోపణలు చేయట్లా. నేను ఎందుకంటే నాకు సంబంధం లేని సబ్జెక్ట్ అది. ఎందుకంటే వాళ్ళు ఆ పార్టీల మధ్య ఉన్న వ్యవహారం అది. ఆయన రమ్మంటే మానేసే నిజమే అండి. రజనీ గారు చెప్పినట్టు కావాలని కూడా వస్తారు. కాదు నారాయణమూర్తి గారు, రజనీ గారు ఒక పాయింట్ అన్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు వస్తే, పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడే కాదండి, ఆయన సినీ హీరో, ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. సో ఒక రకమైన జనప్రపంచం ఈ రకంగా ఉంటుంది అనేది. అంటే మీరు అన్నది కూడా కరెక్ట్. అక్కడ మళ్ళీ మనకి ఇటు డైవర్ట్ అవుతుందా ఏంటి? ఒకవైపు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైపే ఫోకస్ మొత్తం ఉంది. ఆయన ఈ రకంగా మళ్ళీ వన్స్ ఆయన రాగానే ఇటు వెళ్ళిపోతుందో, అందుకనే రానివ్వకుండా చేస్తున్నారా ఏంటి అని, పాపం ఆయన రాకుండా ఇబ్బంది ఏమైనా పెడుతున్నారని. సార్ పాపమే ఉంది సార్, ఆయన ఎక్కడ ఉంటే ఏం సార్, పని జరగాలి సార్. ఆయన ఏమన్నా గజిత కాడ నీళ్ళలో దూకేసి కాపాడితేనేమో పోస్టర్ల కోసం, ఫోటోల కోసం అంటారు. అజ్ఞాతంగా ఉండి పని చేస్తేనేమో బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా అంటారు. అరగంట కూడా నిలబడకుండా నీళ్ళలో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి అక్కడేమన్నా కంట్రోల్ రూమ్ పెట్టుకొని మానిటర్ చేశారా? జగన్ రెడ్డి గారు చేయలేదు కదా. వచ్చాడు, ఒక పులిహార పొట్లం ఇచ్చాడు, ఒక వాటర్ బాటిల్స్ ఇచ్చాడా? వాళ్ళ కార్యకర్తలు ఏమన్నా అక్కడ మాట్లాడుతున్నారు. మేము పబ్లిసిటీ కోరుకోమంటున్నారండి రజనీ గారు. మేము పబ్లిసిటీ కోరుకోము. మీకు అవగాహన అక్కడ ఏం జరుగుతుందో అవగాహన లేదు. ఎందుకు లేదు? తెలుసు, రజనీ గారు చూస్తున్నారండి. అంటే మాట్లాడితే అవగాహన అట్లా కాదు. అంటే పోలీసుల దగ్గర ఆ ప్రోటోకాల్ ఉంటది. ఎన్ని గంటలకు వెళ్ళారు, ఎన్ని గంటలు తిరిగి వచ్చారు తెలియట్లేదు మీకు. అంటే మీరు ఫాలో ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తా ఉన్నారు. బెంగళూరు ప్యాలెస్ లో లోటస్ పాండ్ లో ఉన్నారా? అది మీకు అవగాహన లేదన్న, అదే అంటున్నా నేను. అది కూడా తెలియకుండా డిబేట్ వస్తా ఉన్నారు. కాదు కాదు, అది కూడా తెలియకుండా డిబేట్ వస్తా ఉన్నారు. అది కాదు నారాయణమూర్తి గారు, పాయింట్ అది కాదు. నారాయణమూర్తి గారు, నేనేమడుతున్నానంటే ఇప్పుడు ఒక విషయం, నారాయణమూర్తి గారు ప్లీజ్, నారాయణమూర్తి గారు ఇక్కడ, నారాయణమూర్తి గారు ఈతమని చెప్పాను నేనని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నట్టు చెప్తున్నారు. నారాయణమూర్తి చంద్రబాబు నాయుడు ఈత గారు ఈయన ఈత రాదు, ఆయనకి ఈత వచ్చు. డిప్యూటీ సీఎం ఎందుకున్నారు? డిప్యూటీ సీఎం ఎందుకున్నారు? చంద్రబాబు నాయుడు ఈత కొడితే ఈయన ఈత రాకపోతే ఈత నేర్చుకోవాలండి. డిప్యూటీ సీఎం ఎందుకున్నారు? నేను ఏమంటానంటే ఆయన ఎక్కడున్నారు మీకు తెలియదు, ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నారో తెలియదు, తెలియకుండా ఏదో ఆరోపణ. నారాయణమూర్తి గారు ఇప్పుడు నారాయణమూర్తి గారు విషయం జరగాల్సిన దాని గురించి మాట్లాడుతున్నాం. దీన్ని ఏ విధంగా బెటర్ గా చేస్తుంటే బాగుంటుందో మాట్లాడుతా ఉన్నాం. ఇవాళ 90% మందికి ఏ విధంగానూ కూడా సహాయం అందట్లేదు. అక్కడ ఆహాకారాలు చేస్తా ఉన్నారు. ఇంట్లోనే చనిపోతే శవాలను బయట తీసుకొచ్చే పరిస్థితి కూడా కనపట్లేదు. ఏరియా కూడా పెద్ద ఏరియా కాదు, ఒక ప్రాంతం, విజయవాడలో ఉన్న ఒక లోతట్టు ప్రాంతం మాత్రమే మునిగినా కూడా సహాయ చర్యలు సరిగా చేపట్టలేని దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉందంటే దాని గురించి నేను ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు. మీరు ఇవాళ ఇలాంటి అవాకులు మాట్లాడితే అవగాహన లేదు. నారాయణమూర్తి గారు ఇక్కడ అది కాదు. నారాయణమూర్తి గారు ఇప్పుడు నారాయణమూర్తి గారు మొన్నటి వరకు మీరు అధికారంలో ఉన్నారు. నారాయణమూర్తి గారు ప్లీజ్, మొన్నటి వరకు మీరు అధికారంలో ఉన్నారు. సరే ఓకే, మీకు కూడా ఒక బాధ్యత ఉంటుంది, రావాలి. జనం ఆ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిని చూసాము, ముఖ్యమంత్రి వెళ్తున్నారు, ఆ జేసీపీలో వెళ్ళి వాళ్ళ పాపం ఆహారం లేకుంటే కూడా వెళ్ళి ఒక ప్యాకెట్ ఇచ్చి ఏదో ఇచ్చి ధైర్యం చెప్పి వస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్తున్నారు, మీ నాయకుడు కూడా వెళ్ళారు. అక్కడ జస్ట్ వెళ్ళి పరామర్శించారు. కనీసం ఒక అన్నం ప్యాకెట్ కూడా ఇచ్చిన ఒక వీడియో కనపడలేదు, ఒక ఫోటో కనపడలేదు. జస్ట్ ఇట్లా వెళ్ళి చూసి వచ్చేసారు అని చెప్పేసి ఆరోపణ. ఇది పొరపాటు అన్న. మా నాయకులు, మా ఎమ్మెల్సీ లోకల్లో ఉంటారు, రాహుల్లా. ఆయన అందరినీ కూడా ఎండలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావడం కానివ్వండి, ఆ పడవలో అందరిని ఒడ్డుకు చేసే కార్యక్రమం కానివ్వండి, వీళ్ళకంటే బాగా చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారండి. లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీ క్యాండిడేట్లు కానివ్వండి, ఎక్స్ ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రస్తుత ఎమ్మెల్సీలు కానివ్వండి, అందరూ బంధు ఉన్నారు. ఎఫెక్ట్ అయింది శ్రీనివాస్ రెడ్డి అనేటటువంటి ఆ కార్పొరేటర్ యొక్క డివిజన్. అది కార్పొరేటర్లు అందరూ కూడా మా కార్పొరేటర్లు ఆ పనిలోనే ఉన్నారు. అయితే మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు, పాలు ఇవ్వలేకపోయారు, గుడ్లు ఇవ్వలేకపోయారు. పిల్లలు ఆహాకారాలు చేస్తా ఉన్నారు. వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. మందులు లేక, మందులు అందక ఎంతో మంది వృద్ధులు కానివ్వండి, డయాబెటీస్ పేషెంట్స్ కానివ్వండి అల్లాడుతూ ఉన్నారు. దానికి ఏం చేయాలి, ఏ విధంగా బెటర్ సర్వీస్ చేయాలనేటటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు మాట్లాడతారు, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఆపరేయండి, వీళ్ళు అంటారు, వీళ్ళు సోషల్ మీడియా చూడండి
అంటే ఇక్కడ కూడా రాజకీయాలు తీసుకొచ్చి వాళ్ళు చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఇంకా మెరుగైన సేవలు అందించాలి. ఎస్, నేను చెప్పాను ఆయన లోపల ఉన్నారు. ఈయన లోపలికి వెళ్ళకపోవడం మంచిదే. రైట్. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నారాయణమూర్తి గారు ఉండాల్సింది ఒక్క నిమిషం. ఆయన జనంలో మధ్యలోకి వెళ్ళిపోయారు. ఎప్పుడు ఏం చేయాలో కూడా చేయకుండా ఇప్పుడు ఏం చేయకూడదు చేస్తే ఎట్లా? రైట్. ఓకే. మీరు గతంలో దాని వల్ల ప్రజలకు నష్టం జరిగితే ఎట్లా? మీరు కష్టపడ్డారు, బాగానే ఉంది, కానీ ప్రజలకు ఎక్కువ మేలు చేయమని నేను అంటాం. చేస్తున్నారు కూడా మీరు అది చేయకుండా నేను అదే అంటున్నా, ఆ మాట మంచిది. ఎస్, నేను అదే అంటా ఉన్నా. నేనేమంటానంటే బెటర్ గా చేయడానికి మన సజెషన్స్ తీసుకోండి, రెండు సహాయ సహకారాలు తీసుకోండి, వచ్చిన సంవత్సరం వాళ్ళని కూడా పిలుద్దాం, చేసే కార్యక్రమం ఇంకా ఇవాళ పూర్తిగా కూడా నీరు పోయి. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. బాజీ గారు ప్లీజ్. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం ప్లీజ్. నారాయణమూర్తి గారు నీళ్లు ఉన్నాయి, మాట్లాడిద్దా. నేను కూడా అదే అంటున్నా, మీరు కూడా సహాయం చేయండి, పార్టీలకు అతీతంగా అందరూ కలిసి సహాయం చేయండి అని అంటున్నా. బాజీ గారు, ఎస్కే బాజీ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. మాట్లాడుకున్నాం కదా ఇంతసేపు, ఎందుకు పవన్ కళ్యాణ్ రాలేదు, ఏమన్నా గ్యాప్ వచ్చిందా, లేక అధికారులు వద్దన్నారా, లేక లేదు నేను వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి అలాంటే ముఖ్యమంత్రి గారు తిరుగుతున్నారు కదా, ఆయన జెడ్ ప్లేస్ ఉంది, ఇంకా ఆయన చుట్టూ దాదాపు 100 మంది దాకా అధికారులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే వ్యవస్థ అంతా ముఖ్యమంత్రి చుట్టే తిరగాలి. ఒక ముఖ్యమంత్రి ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ ఆయన చుట్టే ఉంటుంది. సో మరి ముఖ్యమంత్రి తిరుగుతున్నారు, దానివల్ల మరి అక్కడ ఏదైతే సహాయం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఏర్పడవా? మరి ఎలా చూస్తారు ముఖ్య పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ని? సార్ నమస్కారం రాజేష్ గారు, అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి మిగతా ప్యానలిస్టులందరూ కూడా నమస్కారం, మీ ద్వారా ప్రజలకు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నమస్తే. సార్ మీరు అడుగుతున్నది 100% కరెక్ట్. ఈ క్వశ్చనింగ్ సిస్టమ్ కూడా కరెక్ట్ గా వెళ్తా ఉన్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే సమస్యని పరిష్కారం చేయటం కోసం సమీక్ష చేసిన తర్వాత ఆ పరిష్కారం కోసం జనం మధ్యలోకి వెళ్ళటం అనేది, దీనిలో ఆయన అధికారులని కేవలం ఆ ఉన్న పరిస్థితిలో ఉంచి వాళ్ళని కార్యోన్ముఖులు చేయటం కోసం చేసినటువంటి ప్రయత్నంగా మనం భావించాలి సార్. ఈ రోజు గనక అలా భావించకపోతే కేవలం ఇది రాజకీయాల చుట్టూ తిరిగితే సమస్య పరిష్కారం కాకపోగా విమర్శలకి తావిచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు విమర్శలకి అవకాశం లేదు సార్. విమర్శల కన్నా కూడా ఇప్పుడు మాటలు చెప్పే కన్నా కూడా మానవత్వాన్ని ప్రకటించడం అవసరమైనటువంటి స్థితి. 4 రోజుల నుంచి ఎవరైతే వరదలో చిక్కుకొని ఉన్నటువంటి వాళ్ళు, నీళ్లు లేని వాళ్ళు, ఆహారం లేని వాళ్ళు, పాలు లేని వాళ్ళు, ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో లోతట్టు ప్రాంతాల్లో బాగా దిగువన ఉన్నటువంటి ఏరియాలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి సేవలు అందట్లేదనే దాని మీద మొన్న రాత్రి జరిగినటువంటి సమీక్షలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మా భారతీయ జనతా పార్టీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నటువంటి సమీక్షలో అధికారులకు ఇచ్చినటువంటి సూచనలు, కేంద్రం ఇచ్చినటువంటి సహకారంతో నిన్న 5 హెలికాప్టర్లు ప్రతి అపార్ట్మెంట్ మీద కూడా జారవేసినటువంటి పరిస్థితి. ఇక్కడ విపత్తు అనే దాన్ని ఊహిస్తే వచ్చేది విపత్తు కాదండి, ఊహించకుండా వచ్చేదే విపత్తు అవుతుంది. కాకపోతే మీకు తెలియనటువంటిది ఏం లేదు. రాజకీయ నాయకుడు తన భార్య హాస్పిటల్లో ఉంటే, ప్రజలు వరదలు వచ్చి నీళ్లలో ఉంటే, ఇతను గనక భార్య దగ్గరికి పోతే ప్రజలను పట్టించుకోకుండా భార్య దగ్గరికి పోయినప్పుడు ఈడో రాజకీయ నాయకుడు అంటారు. అదే రాజకీయ నాయకుడు భార్యను వదిలిపెట్టి భార్య సంగతి తర్వాత చూద్దాం, ప్రజల దగ్గరికి వద్దామని అంటే ప్రజల దగ్గరికి వస్తే ప్రజల కోసం వచ్చి భార్యనే పట్టించుకున్నట్టు ఈడో రాజకీయ నాయకుడు అంటారు. రాజకీయాల్లో ఉన్నటువంటి వాడు ఎవరికైనా సరే ఈ మాటలు తప్పనటువంటి పరిస్థితి. ఇక్కడ ఏమంటామంటే మనం ప్రజల దగ్గరికి సమస్యను తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆలోచన కూడా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉందండి. ముఖ్యమంత్రి గారు వెళ్ళినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆయనతో పాటు కనుక వెళ్ళినటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఈ 5 ఏళ్ల పాలనలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ చేతిలో పరిపాలన నడిచింది రాజేష్ గారు. ఈ వాస్తవాన్ని మనం గమనించాలి. వాలంటీర్ గాని, సచివాలయ వ్యవస్థ గాని, మిగతా ఉద్యోగస్తులు అందరూ కూడా శనివారం ఇంటికి వెళ్ళి సోమవారం పొద్దున్న వచ్చి మొద్దు నిద్రలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పోయినటువంటి స్థితి ఏదైతే జరిగిందో వాళ్ళకి పని ఇవ్వకుండా, వాళ్ళకి బాధ్యతలు ఇవ్వకుండా వాళ్ళ దూరంగా పెట్టి, వీళ్ళ పార్టీలో కూడా కార్యకర్త నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పని లేకుండా చేసి కేవలం ఒక వ్యవస్థ పరిపాలించినటువంటి పరిపాలన తర్వాత వచ్చినటువంటి విపత్తులో ఇవాళ మళ్ళీ అధికారులు అలసత్వం వదిలి కింద స్థాయికి వెళ్ళి పనిచేయడానికి వచ్చిన దగ్గర వచ్చినటువంటి సమన్వయ లోపం జరుగుతున్నటువంటి మాట వాస్తవం. ఈ సమన్వయ లోపాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, జరుగుతుంది. నిన్నటికి దాదాపుగా అందరికి ఆహారం అందనటువంటి వాళ్ళు లేనటువంటి పరిస్థితి. నేను స్వయంగా కాదు బాజీ గారు మీరు అంటున్నారు ఈ గత 5 ఏళ్లలో అధికారులు ముద్దు నిద్రపోయారనే విధంగా మీరు కామెంట్ చేశారు. ఈ రోజు అధికారులే కదా, వాళ్ళే కదా ఇప్పుడు అక్కడ చేస్తూ ఉంది.
సాటర్డే సండేలు ఇప్పుడు వర్క్ చేస్తున్నాయా ఈ గవర్నమెంట్? చెప్పండి నాకు ప్లీజ్, దానికి ఆన్సర్ చేయాలి. నేను నారాయణమూర్తి గారిని అంటలేదు, నారాయణమూర్తి గారి యొక్క పార్టీని కూడా అంటలేదు. ఎందుకంటే ఒక్క కామెంట్ నేను వైసీపీ మీద చేయగలిగింది ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం ఇబ్బంది పడతారనుకున్నప్పుడు సరే వచ్చారు, కరకట్టకు వచ్చారు. కరకట్ట దగ్గర కావాలని జిందాబాదులు కొట్టించుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రజలకు చెప్పాల్సినటువంటి మాటలు ప్రతిపక్షంగా హోదాలు లేదు. ఇవాళ ఆయన విపక్షంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ప్రభుత్వాన్ని కాదు విమర్శించాల్సింది, ప్రజలకి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ సహాయం చేయండి, ఈ సహాయం చేయండి, ఈ సహాయం చేయండి అని చెప్తే ప్రజలు ఆమోదిస్తారు. కానీ ఈ వరదలు వచ్చినప్పుడు కూడా బురద రాజకీయాలేంటి సార్? మళ్ళీ మీ ముఖ్యమంత్రి గారు తప్పు చేశాడు, ఆయన చేతగానోడు, ఆయన పడవ ఆగిపోయింది, ఇంటి దగ్గర మునిగింది కాబట్టి ఇక్కడికి వచ్చున్నాడు, అక్కడ కానీ బుడమేరు తెగింది కాబట్టి పారిపోయి వచ్చాడు. ఇవన్నీ ఇలాంటి రాజకీయాలండి మనుషులు బతికిచ్చేది. ఇప్పుడు ఈ మాట్లాడంగానే బాజీ గారు ఒక పాయింట్ కదా, బాజీ గారు ప్లీజ్ ఒక పాయింట్. ఇప్పుడు ఇదే జగన్మోహన్ ప్లీజ్ ఒక నిమిషం, ఇదే జగన్మోహన్ రెడ్డి ప్లీజ్ ఇదే ఒక నిమిషం నారాయణమూర్తి గారు, ఇదే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సేమ్ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మీరందరూ విమర్శలు చేశారు. ఏమని? ఏంటి ముఖ్యమంత్రి వెళ్ళలేదు, అసలు ఎక్కడ ఉన్నాడు, కనీసం వెళ్ళాలి కదా, బాధితులను పరామర్శించాలి కదా, అక్కడ వెళ్ళాలి కదా అని అన్నది మీరే అందరూ, అన్ని పార్టీల నుంచి కూడా విమర్శలు జరిగాయి. సో ఆ రోజు ఆయన ఎందుకు వెళ్ళలేదు అనేది చెప్పారు. నేను వెళితే అక్కడ విఘాతం కలుగుద్ది, అక్కడ ఏదైతే సహాయ చర్యలు ఉన్నాయో అవన్నీ విఘాతం కలుగుతుంది కాబట్టి నేను వెళ్ళలేదు అని అన్నారు. ఇప్పుడు అదే పాయింట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, నేను వెళ్ళలేదు. ఆ రోజేమో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. సో ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటే ఆయన చేసింది కరెక్ట్ అంటున్నారు కదా ఈరోజు. రాజేష్ గారు ఇక్కడ ఒక మాట నేను చెప్తాను. ఇక్కడ ఇవాళ కూడా వైసీపీ నుంచి ఎల్లుడు ఎవరు నిజగారికర్త ఎవడంటే అక్కడ మొత్తం భజన బ్యాచ్, జిందాబాదుల బ్యాచ్ తప్ప ఎవరు ఎల్లుడు ఎవరు లేరండి అక్కడ. వీళ్ళు చెప్పినటువంటి కింద స్థాయిలో వాళ్ళు ఎవరు పేర్లు చెప్పారు. నారాయణమూర్తి గారు మాకు ఈ 4 రోజుల్లో ఎక్కడ కూడా రాజరాజపేట, పంజాబ్ సెంటర్, సిట్ నగర్, అదేవిధంగా సింగ్ నగర్ లో ఎవరు కనపడలేదండి. వాళ్ళు ఎవరు వెళ్ళలేదు, వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వలేదు, వాళ్ళ కార్యకర్తలు చేసింది కూడా ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లాగేశారు. మీరే చెప్తారా? మాకు కలుస్తారుగా నారాయణమూర్తి గారు, మీరు రండి ఒకసారి, మీరు ఒకసారి రాహుల్ ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ పేరు కూడా హైదరాబాద్ లో ఉన్నారా సార్? రాజేష్ గారు నారాయణమూర్తి గారు మాట్లాడిద్దాం. రాజేష్ గారు ఒక అప్పీల్ నేను మీకు చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం అసలు మా నారాయణమూర్తి గారు హైదరాబాద్ లో ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. రండి సేవ చేద్దాం, రండి సేవ చేద్దాం, రండి అంట ఈ రోజు రండి కూడా చూసాం. నేను ఎప్పుడైతే రండి, నేను దిగండి. సరే కాదు బాజీ గారు ప్లీజ్, టాపిక్ డైవర్ట్ అవుతుంది ప్లీజ్. ఒక నిమిషం నారాయణమూర్తి గారు, ఒక నిమిషం ఉన్నారా ప్లీజ్, ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం నారాయణమూర్తి గారు ప్లీజ్ దయచేసి. నారాయణమూర్తి గారు సరే నేనేమంటున్నాను, రాజకీయం చేస్తే మీరు రాజకీయం చేయట్లా, మీరు కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. మీరు ఉన్న వాళ్ళందరూ ఇవాళ బొత్స సత్యనారాయణ మాట్లాడారు, మాజీ మంత్రులు మాట్లాడారు, నుంచి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేస్తూనే ఉన్నారు. నారాయణమూర్తి గారు ప్లీజ్, నారాయణమూర్తి గారు మాట్లాడిద్దాం. నారాయణమూర్తి గారు వరద ఎలా ఉందని ప్లీజ్, నారాయణమూర్తి గారు నేను మళ్ళీ వస్తాను మీ దగ్గర ప్లీజ్, ఒక మాట్లాడిద్దాం. బాజీ గారు ఒక పాయింట్ ఇక్కడ, ఒక గతంలో ఏం జరిగింది, గతంలో ఏది కాదు బాజీ గారు ప్లీజ్. మనం ఇప్పుడు జరుగుతున్నది మనం డిస్కస్ చేద్దాం. పవన్ కళ్యాణ్ కామెంట్ మీరు సమర్థిస్తున్నారా ఆయన వెళ్ళకపోవడాన్ని? ఎందుకంటే ఏదన్నా ఉండని పవన్ కళ్యాణ్ గారు వరద ప్రాంతాల పరిశీలనకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు. ఆయన వెళితే జరిగేటువంటి పరిస్థితి ప్రజలకు మేలు కన్నా కూడా నష్టం ఎక్కువ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు. పవన్ కళ్యాణ్ గారు సెలబ్రిటీ, చంద్రబాబు నాయుడు గారు పొలిటీషియన్ ముఖ్యమంత్రిగా తను వెళ్ళేటువంటి పని ఏదో అతి తక్కువ సమయంలో ముగించుకొని రావాలి. అధికారుల అలసత్వాన్ని వేయడం కోసం ఒక ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి చర్య చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహం ఉన్నటువంటి ఒళ్ళే ఈ పరిస్థితుల్లో ఆయన చూడటానికి వచ్చే ఎగబడే జనం కోసం వెళ్ళేటువంటి పరిస్థితి. ఆ ఎగబడే జనం లేరు, ఇది చెప్తే వినేవాళ్ళు లేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాపం వాళ్ళ బ్యాచ్ అంతా ఈ కర్మకు వచ్చి వాళ్ళు విమర్శించే పనిలో ఉన్నారు. నేనేమంటానంటే అధికారుల్లో 2 రకాల అధికారులు, రాష్ట్రంలో 2 అధికార వ్యవస్థలు లేవు రాజేష్ గారు. ఒకే అధికార వ్యవస్థ. ఆ జనం వచ్చారో లేరో మీరు చూసారు. ఆ రోజు జనం వస్తేనే వచ్చారు, జనం కూడా కాదు బాజీ గారు నేనేమంటున్నా కోరుకుంటే జగన్మోహన్ బాజీ గారు ప్లీజ్, మీరు ఎక్కడన్నా బాజీ గారు ప్లీజ్, ఒక నారాయణమూర్తి సార్ ఇక్కడ సార్ ఒక మాట చెప్తాను. మీరు ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే టీడీపీ జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్ అనే మాట మీరు విన్నారా సార్?
లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, జనం చస్తా ఉంటే నెలలో పడి ఇబ్బందులు పడుతుంటే జిందాబాద్ ఏంటండి? జనం చనిపోతే నవ్వుతారేంటండి? అదే నాయకత్వం నాకు అర్థం కాదు. ఈ మానసిక నారాయణమూర్తి గారు కొంచెం మానసిక పరిపక్వత తెప్పించండి మీ నాయకుడికి. మీ నాయకుడు కొంచెం జగన్మోహన్ రెడ్డి చెప్పమని చెప్తారా అండి? సాగుకి కష్టానికి తెలియకపోతే అట్లా అండి, పెళ్లికి సాగుకి తేడా తెలియకుండా చెప్తారండి. జనానికి సాయం చేయకపోతే పోయారు, జనాన్ని తిరిగితే ఎట్లా అంటున్నా నేను. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏదో ఉత్సాహంతో అన్నారు అనుకుందాం. తిట్టండి, జనాన్ని తిట్టండి. జనం నవ్వుతుంటే తిట్టండి, ఉత్సాహం ఉన్న జనం తిట్టండి అన్న. ఎవరైతే నేను ఏమంటా అంటే రాజేష్ గారు మీరు సమయం లేదు ప్లీజ్, మనం చాలా డిస్కస్ చేయాల్సిందే. ప్లీజ్ ఒక నిమిషం బాజీ గారు ప్లీజ్. నెక్స్ట్ దుర్గాప్రసాద్ దగ్గరికి వెళ్దాం ప్లీజ్. చెప్పండి. రైట్, దుర్గాప్రసాద్ గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి ఒకసారి. దుర్గాప్రసాద్ గారు మ్యూట్లో ఉన్నారు, చూడండి ఒకసారి. అన్మ్యూట్ చేయరా? దుర్గాప్రసాద్ గారు వినపడుతుందా? రాజేష్ గారు. దుర్గాప్రసాద్ గారు ప్లీజ్. రాజేష్ గారు, అందరికి నమస్కారం. డిబేట్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఈరోజు రాజకీయాలు మాట్లాడటానికి తావులేదండి. జరిగిన విషయాల మీద ఇంకా ఏం చేస్తే బాగుంటది అనేది చెప్పుకుంటే చాలా బాగుంటది. కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు రాకపోవటం అనేది అనేక విషయాల్లో చూసాం మనం. ఎందుకంటే ఈజ్ ఏ యాక్టర్, ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగుంది. ఇప్పుడు ఉన్నటువంటి యాక్టర్స్ అందరికన్నా కూడా ఇంకా జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు వచ్చిందంటే అది ఏదన్నా కానీ అర్ధరైతులు కానీ అపరైతులు కానీ వేల సంఖ్యలో లక్షల్లో బయటకు వచ్చే వాతావరణం అక్కడ విజయవాడ సెంటర్ లో ఇంకా ఎక్కువ ఉంటది. నిజంగా కూడా అధికారులు ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ గా ఇచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే మేము కంట్రోల్ చేయలేము, డిపార్ట్మెంట్ అంతా ఇటు వస్తే మళ్ళీ వాళ్ళకి సేవ చేయలేము అన్నారు. అయినా తప్పండి, పవన్ కళ్యాణ్ గారు జరిగిన రోజు నుంచి వారు హాట్ లైన్ తీసుకొని సమీక్ష చేస్తారు. మీకు కావాలని నేను విజువల్స్ రిలీజ్ చేస్తా సాయంత్రం. వారు శుక్రవారం నైట్ ఏదైతే ప్రారంభమైందో శనివారం మార్నింగే వారు రివ్యూ చేసిన ఒకటి నేను మీకు ఇప్పుడు వాట్సాప్ లో పెట్టమంటే. అంటే దుర్గాప్రసాద్ మీరు లోపల కూర్చొని నేను ఆ రివ్యూ చేశాను ఈ రివ్యూ చేశానని కాదు. అక్కడ ప్రజలకి ఒక పాయింట్ ప్లీజ్, ఒక్క బయటకు వచ్చి సరే నేను రాలేకపోతున్నాను ఇప్పుడు మీరు చెప్పేసి జనసేన కార్యకర్తలకు జనసేన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి జనసేన కార్యకర్తలకు మీరు వెళ్ళండి, నేను రాలేకపోతున్నా మీరు వెళ్ళండి, ఆ సహాయ సహకారం మీరు పాల్గొనండి అని ఎందుకు పిలుపునివ్వలేకపోయాడా అని ఎవరు చెప్పారండి? వారు నాదెళ్ల మనోహర్ గారు టెలికాన్ఫరెన్స్ తీసుకుని అందరికి చెప్పారు. మాకు పార్టీకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పారు, అచ్చెన్నాయుడు గారు చెప్పారు, వారికి చెప్పారు. పార్టీ శ్రేణులన్నీ కూడా పాల్గొనమని అదే రోజు రాత్రి పొద్దున్నే చెప్పారు. అది ఒక సబ్జెక్టు. అది మేము అంటే బయటకు టెలికాన్ఫరెన్స్ చెప్పింది మొత్తం మీడియాలో ఇవ్వాలన్నా, ఇంకో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడి నేను ఒక్కటే చెప్తున్నా. ఇక్కడ లోకేష్ గారు కానీ, ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసే మినిస్టర్ అనిత గారు కానీ, ఈవెన్ అచ్చెన్నాయుడు గారు కానీ, వీళ్ళంతా కూడా ఒక 7-8 మంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంతా కూడా రివ్యూలోనే ఉన్నారండి ఖచ్చితంగా. ఎక్కడ ఏ ఆఫీసర్ పనిచేస్తున్నారు ఏందనేది నేను ఆ విజువల్స్ అన్ని మీకు ఆఫీసుల్లో నుంచి పంపించమంటే పంపించేస్తా. రెండోది, చంద్రబాబు నాయుడు గారు వారు చెప్తున్నారు ఫోటోలు పోజులు ఏదో చెప్పారు, కొంత బాగానే అనుకుంటూ మళ్ళీ కొంత ఏదో అంటారు కదా తిట్టను అన్నట్టు ఏదో మాట్లాడినట్టు మాట్లాడుతారు. కానీ అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు డిజాస్టర్ వచ్చినా సరే, మీకు 98లో మన ఇక్కడ కూడా హైదరాబాద్ లో విపరీతమైనటువంటి వరదలు వచ్చి 26 సెంటీమీటర్స్ వర్షం కురిసినప్పుడు హుస్సేన్ సాగర్ తెగుతుందా ఏందా అన్న ఫీలింగ్ లో ఉన్నప్పుడు వారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో హైదరాబాద్ HMDA ఆఫీసులో కూర్చొని రాత్రి మొత్తం కూడా రిమోట్ చేశారు. అది అధికారులు పనిచేస్తుంటారు కానీ అన్ని చూసుకుంటే అప్పుడు కూడా విజువల్స్ చూసుకుంటూ ఉండొచ్చు. కానీ ఆయనకి ఏంటంటే ప్రత్యక్షంగా ఉంటే
ముఖ్యమంత్రి ఏడున్నాడంటే డెఫినెట్ గా దుర్గాప్రసాద్ గారు ఇప్పుడు ఇంతకుముందు నారాయణమూర్తి అన్నట్లు నిన్న చూసాం. ఆగండి నారాయణమూర్తి మనకు ప్లీజ్ నారాయణమూర్తి ఇప్పుడు మనం ఒక ఫ్లాష్ బ్యాక్ వద్దు, నేను ఏమంటున్నా ఇప్పుడు ఉన్నది మనం చర్చిద్దాం. నారాయణమూర్తి గారు ఏమంటారంటే ఒకసారి మీరు జనసేన నేతలను లేదంటే టీడీపీ వాళ్ళని అడగండి, మరి ఇద్దరి మధ్యలో ఏమైనా గ్యాప్ వచ్చిందేమో, ఎందుకంటే ప్రతిదీ కలిసి వెళ్ళే వాళ్ళు ఈరోజు మరి ఎందుకు వెళ్ళట్లేదు. సో ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, మీనబడతారు అనే పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే అక్కడ ఒకవైపు ప్రాణాలు పోతున్నాయి, కనీసం తిండి లేదు, తిప్పలేదు, రోడ్ల మీద ఉన్నారు, ఇళ్లపైన ఉన్నారు, కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ఈ సమయంలోని పవన్ కళ్యాణ్ వచ్చారని చెప్పేసి ఆ నీళ్ళలో ఇదుకుంటూ వచ్చే పరిస్థితులు ఏమి ఉండవు. అర్థమైందా? అక్కడ వస్తే ఒక భరోసా ఉంటుంది అనేది ఈరోజు అందరూ అడుగుతున్నది. రాజేష్ గారు చెప్పండి. మీరు గతంలో చరిత్ర చూస్తే ఈ 4 ఏళ్లలో అనేక సంఘటనలు, విపరీతమైన సంఘటనలు జరిగినప్పుడు కూడా పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎంత క్రౌడ్ వచ్చిందో చూసాం మనం. ఇవన్నీ ఉండవండి. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు, ఆయన ప్రజల్లోనే ఉంటున్నాడు, కావచ్చు ప్రజల్లోనే ఉంటున్నాడు, కానీ వారికి ఏంటంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయలేము. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు కదా. ఇప్పుడు ఆయన రాజకీయాలకు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా స్పందించాలి. ప్రజల డెఫినెట్ గా ఇప్పుడు చెప్పేదని వారు స్పందించే విధంగా స్పందిస్తారు. అసలు ఇలాంటి విషయాల్లో మానవత్వం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి మనం నో డౌట్ ఇంకోటి అదే ఆలోచిస్తున్నారు, అలాంటి వ్యక్తి ఎందుకు రాలేకపోయారు, దీని వెనుక ఏ శక్తులు ఆపుతున్నాయి. పేదాలకి ఆశపడ్డట్టు వీరు వైసీపీ వారు ఏదో చంద్రబాబు నాయుడుకి ఏదో పవన్ కళ్యాణ్ కి ఏదో జరిగింది. నేను మాట్లాడలేదండి అది, నేను అనలా. మీ సోషల్ మీడియా ఒకసారి చూడండి. హలో నారాయణమూర్తి గారు, మీరు వేరు, మీ సోషల్ మీడియా వేరు. అదే కదా, పార్టీ వేరు, సోషల్ మీడియా వేరు. కాబట్టి మీ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు రోజు చూస్తున్నాం మేము, ఏం ట్రెండింగ్ అవుతుందో. ఒకటి రాజేష్ గారు, ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, అధికారుల పనితీరును కూడా బయట పెట్టాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కొంతమంది అధికారులు ఇంకా అలసత్వం ఉందంటే, మీరు చెప్పింది కరెక్టు. వారు సచివాలయము, బాజీ గారు చాలా బాగా చెప్పారు, సచివాలయ వ్యవస్థ వాళ్లతోటే ప్రభుత్వం డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు నడిపి ఎమ్మెల్యేలు వద్దు, ఎంపీలు వద్దు, వాళ్ళ పార్టీ క్యాడర్ వద్దు, ఎవరు వద్దు అని చేస్తే ఇవాళ ఈ డిజాస్టర్లో కొంత యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పి దాన్ని తాట తీస్తా అని చెప్పి నిన్న ఒకటి అదే పెద్ద ప్రాబ్లం. నిన్న ముఖ్యమంత్రి ఏమంటున్నారు అంటే అధికారులు స్పందించట్లేదు, గతంలో ఈ వైసీపీ దాంట్లో ఉన్న మైండ్ సెట్ లో ఉన్నారు వీళ్ళంతా అని. నేనేమంటున్నా, రేపు మరో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇంటికి పోకుండా కలెక్టరేట్, హైదరాబాద్ మన విజయవాడ కలెక్టరేట్ ఆఫీస్నే అక్కడ బస చేసుకొని అక్కడనే ప్రతి నిమిషం రివ్యూ చేస్తున్నారు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, వాళ్ళు చెప్పేది ఏంది, దరినున్న వాళ్ళకి నీళ్లు అందట్లేదు, అన్నం అందట్లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మనం ఫెయిల్ అవుతున్నాం, మానవత్వంతో వ్యవహరించండి, ఒక ప్లీజింగ్ మేనర్ లో చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ప్రతిపక్షాలు వీళ్ళేదో నేను అసలు అది కాదండి, ఇంకా రాజకీయాలు ఏంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అన్నారో కానీ బాగా అన్నారు, ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని పూర్తిగా కప్పి పెట్టాలి, కప్పి పెడితేనే ప్రజలు బాగుపడతారు. అదే చెప్పాను, దానికే వస్తున్నా. రాజకీయాలు మాట్లాడకుండా ప్రజల గురించి మాట్లాడి ఉంటుంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. వరద వస్తే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించుకోలేకపోతే ఉండలేదు. అంటే ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మీరు ఏం చేయాలి, అవి చూడండి. నారాయణమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి ఏమైనా నారాయణమూర్తి గారు, మీరు అట్లా కాదు, నేను ఏదన్నా మాట్లాడిని దాని మీద మీరు ఇంకా 10 నిమిషాలు మాట్లాడి, నేను మాట్లాడినాక మధ్యలో డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు చేసినాక బుడమేరు గేట్లు ఉంటాయండి, ఇది ప్రజలంతా సాక్షాత్ చూశారు. గేట్లు ఎత్తారంటే ఏంది, వాట్ ఈస్ దిస్, ఎటుపోతున్నాం మనం? కనీసం అది వాగు ఎట్నుంచి వస్తుంది, లెఫ్ట్ సైడ్ లో ఉంటది, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎట్టు ఉంటది, ఆ నీళ్లు ఆపారు. ఇది రాజకీయం కదా, పక్తు రాజకీయం.
ఈ ఎంత భయంకరమైన రాజకీయం అంటే బురద రాజకీయం. మీరు ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు మళ్ళీ వస్తే మీ దగ్గర మళ్ళీ మాట్లాడుతున్నారు. దుర్గాప్రసాద్ గారు మాట్లాడండి, మళ్ళీ రాజేష్ గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పనిచేసిన వ్యక్తి పరివాహక ప్రాంతాలు కానీ లేకపోతే ఎక్కడ ఏముంటాయనే నాలెడ్జ్ కూడా లేకుండా అంటే దుర్గాప్రసాద్ గారు మీరు అలా మాట్లాడితే దుర్గాప్రసాద్ గారు మీరు అలా మాట్లాడితే నేను మరో క్వశ్చన్ వేయాల్సి వస్తుందండి. ఒక నిమిషం ఏంటంటే మీకు తెలియదు ప్లీజ్ ఒక నిమిషం నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం. దుర్గాప్రసాద్ గారు ఈ సమయంలో మీరు గతంలో ముఖ్యమంత్రి ఏం చేశారు, గతంలో ఆయన ఫెయిలూరు, ఈ రోజు ఇది వచ్చి వరద చెప్పొస్తుంది ఏంది? నేనేమంటున్నా మీకు వాతావరణ శాఖ అనేది హెచ్చరిస్తుంటది ముందు ఈ విపత్తు రాబోతుంది, సో మీరు జాగ్రత్త ఉండాలి ఈ ముంపు ప్రాంతాలు. మరి గవర్నమెంట్ ఫెయిల్ అయిందంటున్నారు మీరు, ఎందుకు మీరు ముందస్తు చర్యలు చేపట్టలేకపోయారనేది. ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా మీరు ఎందుకు ఆ ముంపు ప్రాంతాల్లో కావచ్చు ఎక్కడైతే వరద వస్తుందో వాళ్ళని ఎందుకు ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించలేకపోయారు అంటున్నారు. ఇప్పుడు రాజేష్ గారు గురువారం నాడే వార్నింగ్ బెల్స్ ఇచ్చారు, కానీ ప్రకృతి విలయతాండం అండి. అంటే రెగ్యులర్ గా వచ్చే దానికన్నా కూడా ఎక్సెస్ వచ్చింది. ఇది వాటర్ చూసాం 11,45,000 క్యూసెక్లు, అంటే ఇంకొక 45,000 క్యూసెక్లు అంటే మొత్తం అవుట్ అయిపోయేది. అంటే ఒక్క 45 క్యూసెక్ల దగ్గర ఆగిపోయి అట్లా నిలబడిపోయి మళ్ళీ తగ్గుముఖం పట్టి మళ్ళీ రేపు నేను రాజేష్ గారు నేను అనేది ఏంటంటే ప్రకృతి విపరీతంగా వచ్చినప్పుడు దాన్ని ఏ రాజకీయ నాయకుడు ఏ పెద్ద మేధావి ఎవరు ఏం చేయలేదు. దాన్ని వచ్చిన దాన్ని ఎట్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసుకోవాలనేది ఆలోచన. ఇప్పుడు వీటికి నేను ఒక్కటి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డే సహాయక కార్యక్రమాలకు పోయినాక ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడలా. ఎప్పుడైతే వచ్చి జనంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? పునరావాస కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? జనాన్ని అక్కడి నుంచి ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ముందే బోర్డులు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? అది అడుగుతూ ఉంటే మీరు ఫస్ట్ డే వెళ్ళి రాజకీయంగా మాట్లాడారా? ఎక్స్పెక్ట్ చేయలేదండి బోట్లు ఏర్పాటు చేయడానికి. నారాయణమూర్తి గారు వల్ల 5-6 లక్షలు 7 లక్షలు కూడా బోట్లు అవసరపడే అవకాశం ఉంది. అక్కడ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ముందు రెగ్యులర్ బోట్స్ ఆల్రెడీ ఉన్నాయండి, మీకు తెలియదు. అదే రెగ్యులర్ బోట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఉన్నాయి. దుర్గాప్రసాద్ గారు ప్లీజ్ ఒక నిమిషం. రజనీ గారు ఇప్పటికైనా సరే అక్కడ ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం అండి, మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సినిమా హీరో ఓకే, ఇప్పుడు సెకండరీ, ఆయన ప్రజల మనిషి. ఈరోజు డిప్యూటీ సీఎం, ప్రజలు కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ రావాలని అనుకుంటున్నారు. సో ఒక భరోసా ఏది ఇప్పుడైనా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఏం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్? ఈ చెక్ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు వచ్చే ఆరోపణలు కదా చెక్ పెట్టాలంటే చాలా రకాల ఆరోపణలు వస్తున్నాయి, మీరు చూస్తున్నారు 2 రోజులుగా. సార్ వైసీపీ అభిమానుల కోసం మా అన్న అక్కడ బోట్ ఎక్కి తిరగాల, లేకపోతే ఏదైతే కాల్ సెంటర్ దగ్గర కూర్చొని పర్యవేక్షించాలా? ఏదైనా చంద్రబాబు గారి ఆదేశాల మేరకి అక్కడ ఉండే డిజాస్టర్ మేనేజ్మెంట్ వారి ఆదేశాల మేరకి పనిచేస్తారండి. ఎందుకంటే ఇక్కడ ప్రజల్ని ఈ విపత్తు నుంచి కాపాడటమే కానీ ఆయన అక్కడికి వెళ్తేనే భరోసా. ఇప్పుడు అన్నారు గత 2 డేస్ నుంచి అనౌన్స్మెంట్ ఇవ్వలేదని, అదేమో కారణం ఒప్పుకోవచ్చేమో, కానీ ఇప్పటి నుంచి నిన్న సాయంత్రం నుంచి ఆయన అందుబాటులోకి వచ్చారు, ఆయన మానిటర్ చేస్తున్నారు. మంగళపూడి అనిత గారు వీళ్ళందరూ కూర్చొని చేస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, అందరితో పాటే ఆయన, అందరికంటే అధినాయకుడు చంద్రబాబు గారు. ఈ విజనరీ ఉన్న వ్యక్తి మాత్రమే ఈ విపత్తు నుంచి బయటికి తీసుకురాగలడు. ఆయన ఉంటేనే అధికారులందరూ చిత్తశుద్ధిగా పని చేయగలరు. దానికి అలవాటైన విద్య, ఎవరు చేసే విద్య వారు చేయనివ్వండి సార్. ఆయన మానిటర్ చేస్తారు. అనిత గారితోనూ అచ్చెన్నాయుడు గారితోనూ కూర్చొని నీళ్ళలోకి వెళ్తేనే భరోసా వచ్చేదనేది లేదు. ముందు ఆ పరిస్థితి నుంచి కాపాడాలా. వైసీపీలో పోటీ చేసిన 175 మంది, జనసేనలో పోటీ చేసిన 175 మంది ఇక్కడికి వచ్చి వారి వంతు బాధ్యతగా వారి పని చేయాలా. ఈ సందేశాన్ని మీరు మీడియా ముఖంగా జనాలకి లేకపోతే ఇంకొకరికి అందించండి. ఇక్కడ ఏదైతే చేయగలుగుతారో ఎవరు చేసే బస్సులో కూర్చొని వైజాగ్ ని క్లీన్ స్వీప్ చేశారు. ఆయన వైజాగ్ ని క్లీన్ అండ్ గ్రీన్ చేశారు. మీరు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావట్లేదు? జనాల్లోకి రావాలా, బోట్ ఎక్కాలా,
సార్ పర్యవేక్షిస్తున్నారు. రజనీ గారు- అనిత గారితో అచ్చెన్నాయుడు గుప్తా గారు కూర్చొని జనసేన నుంచి పర్యవేక్షిస్తున్నారు. పోటీ చేశారమ్మా. నారాయణమూర్తి గారు 175 చోట్ల ప్రతి ఒక్కరు పోటీ చేద్దాం అనుకున్నారు. 21 పోటీ చేశారు. సార్ మేము చేయలేదు, మీరు చేశారుగా. 175 చోట పని చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేయండి. తాడేపల్లి ప్యాలెస్ లో మా నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా కార్పొరేటర్లు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మాజీ మంత్రులు కానివ్వండి, అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. అది మీకు కనపడదు, ఎందుకంటే ఎల్లో మీడియా కనపడదు, మీకు కనపడదు. అది అక్కడ పనిచేసే వాళ్ళకి జనాలు కనపడదు. ఎవరైతే జనంతో మమ్మల్ని కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు, అందరూ రిప్రజెంటేషన్ చేస్తా ఉన్నారు, మందులు తెస్తా ఉన్నారు. లోతట్టు ప్రాంతంలో ఒకటి రజనీ గారు ఒక్క పాయింట్ ఇక్కడ ఒక నిమిషం. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం. నారాయణమూర్తి గారు ప్లీజ్ ఒక నిమిషం. రజనీ గారు ఒక్క పాయింట్ ఇక్కడ ఒక్క నిమిషం. రజనీ గారు ఇప్పుడు ఈ విజయవాడలో వస్తున్న ఈ వరదలకు దీనికి సంబంధించి జనసేన అంటే మనకున్న సమాచారం ప్రకారంగా జనసేనకు సంబంధించిన కార్యకర్త నేతలు ఎవరు కూడా అక్కడ పాల్గొనట్లేదు అనేది కూడా ఒకటి ఉంది. నిజమేనా, వాస్తవమేనా? ఓన్లీ అక్కడ టీడీపీకి చెందిన వాళ్ళే కనబడుతున్నారు, అసలు ఎక్కడ జనసేన నాయకులు లేరు అనే విధంగా ఎక్కడ సహాయ సహకారం కనిపించట్లేదు అనేది ఒక చర్చ జరుగుతుంది. నో సార్ అక్కడ సింగనగర్ ఏరియాలో గతంలో అక్కడ మనకి సుజనా చౌదరి గారు గెలుచున్నారు సార్. దానికి తగ్గట్టుగా టీడీపీ వాళ్ళు అక్కడ ఉండేటటువంటి బాడిది శంకరు, అమిశెట్టి వాసు వీళ్ళందరూ కూడా భోజన సదుపాయాలు ఇస్తున్నారు సార్. ఇందాక జగన్ గారికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ మేము చూడలేదంటే ఫోటోలో రాలేదేమో. బహుశా ఇక్కడ ఉన్న దానికి ఏ పార్టీ వాళ్ళు భోజనాలు పెడుతున్నారు అనే దానికంటే కన్నయ్య బాబు గారి గేట్ల గురించి ఏం చెప్తున్నారు, అసలు పడవలు ఎందుకు కొట్టుకొచ్చినాయి, ఈ పడవలు ఎవరు పంపిస్తే వచ్చినాయి, ఈ పరిస్థితుల్లో ఏ రకంగా సహాయ సహకారం అందించాలా, విపత్తు దళం ఎంతవరకు వచ్చింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటిని మాత్రమే చూపించాలా ఎవరు చెప్పండి సార్ వస్తాయి అన్ని. మరి బుడమేరు పొంగి కరకట్ట దాటేసి పుట్టి పెరిగాం తెలుసా? కృష్ణా నది నీళ్ళని దాటి అట్టెళ్ళిపోతుందా? సరే సార్, అది చంద్రబాబు గారు ఏమన్నా ప్లాన్ అది ఇప్పటికి కూడా నారాయణమూర్తి గారు మాట్లాడుతూ అప్రూవల్ లేకుండా ఉన్న దాంట్లో ఉండే అద్దిల్లా సొంతిల్లా కాదు. నారాయణమూర్తి గారు ప్లీజ్ మాట్లాడిద్దాం ఉండండి గారు ఎక్కడ ఉండాలనేది ఆయన చూసుకోవాలి. నేను దాని మీద నడుస్తుంది, నేను కామెంట్ చేయాలి. రజనీ గారు ప్లీజ్ మాట్లాడండి రజనీ గారిని మాట్లాడిద్దాం ఉండండి ప్లీజ్. సార్ నా ఇబ్బంది ఏం లేదు సార్, మీరు మీడియా ముఖంగా జనాలకు అందించాల్సిన సన్నివేశం గేట్ల దగ్గర ఏ ఇబ్బంది ఉంది, కన్నయ్య బాబు గారు ఏం మెసేజ్ ఇస్తున్నారు, విపత్తు దళంలో ఎంతవరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ డబ్బు ఎంతవరకు ఉంది, ఎంతవరకు సేవ్ చేయగలిగాం, అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి సేవ్ చేయాలి సార్. ప్రతిపక్ష నేతలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది మన వంతు బాధ్యత. ఒక చిన్న ఏరియాని మనం కాపాడుకోలేకపోతున్నామంటే రాష్ట్రంలో ప్రభుత్వమే కాదు సార్, ప్రతిపక్షం కూడా ఫెయిల్ అయిపోయినట్టే. అందరూ నిలబడి పనిచేయాలి. కష్టకాలంలో వాళ్ళందరికీ మనం ధైర్యాన్ని ఇవ్వాలి సార్. పవన్ కళ్యాణ్ గారు వెళ్తేనే ధైర్యం వచ్చిందంటే కాదు సార్, మీ జగన్ గారు కూడా వెళ్ళాలా. 40% ఓటింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు ధైర్యాన్ని ఇవ్వాలా. నేనున్నాను, నేను ఎక్కడికి వెళ్ళనని చెప్పాలా. తాడేపల్లి ప్యాలెస్ నుంచి మానిటర్ చేయాలా. అవసరమైతే తాడేపల్లి ప్యాలెస్ లో వర్షంలో మునిగిపోయిన వాళ్ళకి అక్కడ పునరావాసం కల్పించాలా. మీరు అవన్నీ చేయకుండా రాలేదు, యూత్ లో రాలేదు, చేత కాదు, మేము చేతులు ఎత్తేస్తున్నాం. మా పవన్ కళ్యాణ్ గారు, మా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉంటారు, పడవలు తీస్తారు, ఎవరికి సహాయం చేయరు, మీరు చేయండి అని చెప్పండి. అప్పుడు చేస్తారు. అయినప్పటికీ మీరు చెప్పినా చెప్పకపోయినా చేస్తారు. జనం మనిషైనా జనం గురించి ఆలోచిస్తారు, అందరినీ కూడా చేయమని చెప్పారు, అందరూ చేస్తా ఉన్నారు, అది మీకు కనపడదు. చెప్తున్నారు సమయం లేదు సార్. నేనేం చెప్తా అంటే ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలిపిస్తే దాదాపు 100 లారీల ఆహార సామాగ్రి నిన్న విజయవాడకి చేరిందండి. అన్ని చోట్ల నుంచి ఇస్తున్నటువంటిది ఏదైతే ఉందో లోపలికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉందండి. మా సూచన ఏంటంటే ఇప్పుడు కనుక పొరపాటున మళ్ళీ వాటర్ కనుక పెరిగే పరిస్థితి వస్తే ఈ వచ్చిన వాళ్ళ మీద చేపల చెరువుల్లో ఉన్నటువంటి బోట్లు ఏమవుతున్నాయో వాళ్ళందరినీ రమ్మంటే ప్రతి అపార్ట్మెంట్ కు ఒక బోట్ వెళ్తుందండి, ఖచ్చితంగా వాళ్ళకి వెళ్తుంది. ఇది కింద నుంచి, పైనుంచి ఆల్రెడీ హెలికాప్టర్ ద్వారా ఇస్తా ఉన్నారండి. పరిష్కారం చేసుకోవాల్సినటువంటి బాధ్యత సగటు మనిషిగా నారాయణమూర్తి గారి చుట్టాలు అక్కడ ఉంటారు, మా చుట్టాలు అక్కడ ఉంటారు. ఒడ్డు మీద ఉన్న ప్రతి వాళ్ళు కాపాడాలి. ఒడ్డు మీద నుండి సహాయం కోసం వాళ్ళ మనసులో ఆక్రోశించేటువంటి పరిస్థితి ఉంటుందండి. ఇక్కడ మనం ఏమంటామంటే ఏదైతే 40% జనం ఓట్లు వేసినటువంటి పార్టీ వైసీపీ పార్టీ,
వైసీపీ పార్టీ కూడా ఈ రోజు ఆయన పిలిపించి మీ వంతు సహాయ చర్యలుగా మీరు యొక్క మెడికల్ కానీ కిట్లు కానీ లేకపోతే ఆహారం కానీ వాటర్ బాటిల్ కానీ పాలు కానీ మీరు కూడా పంపించండి. ఎందుకంటే సిద్ధం సభలకి దాదాపు 70-80 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి మహానుభావుల పార్టీ మీరు ఇవాళ ప్రజల కోసం నేను ఇన్ని కోట్లు ఇస్తున్నాను, నేను ఈ డబ్బులు ఇస్తున్నాను అని చెప్పండి. కోటి రూపాయలు ఇచ్చారండి. ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అవి కాకుండా ఇవాళ ఆహార పదార్థాలు చేశారు. కోటి రూపాయలు ఇచ్చారండి. కోటి రూపాయలు విరాళం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మొత్తం బొత్స సత్యనారాయణ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా దాంట్లో నిమగ్నమై ఉన్నారు. మీకు అవగాహన లేకపోతే ఓకే, మళ్ళీ అడగడం. దయచేసి మీరు మా కోరిక మేరకు మీరు ఏం చేయాలంటే మీరు ఎక్కడెక్కడ చేస్తున్నారో కొంచెం దాన్ని పబ్లిక్ లోకి వచ్చేటట్టు చేస్తే మేము కూడా మీ సహాయ సహకారాలు సోషల్ మీడియాలో కూడా చూస్తా ఉండండి. మీ సోషల్ మీడియా మొత్తం ఇంకెందుకు అయ్యా మీ సోషల్ మీడియా మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చోంగా లోకేష్ గారు మీ సోషల్ మీడియా గొప్ప బాజీ గారు మాకు పబ్లిసిటీ వద్దంటే మేము పని చేసే వాళ్ళం అంటున్నారు. మీ సోషల్ మీడియా జనమందరూ చూస్తే ఈ భూతాన్ని రాష్ట్రంలో ఉంచొద్దు అని అంటారు. మీ సోషల్ మీడియా చూడాలనే సోషల్ మీడియాని జనమంతా రాష్ట్రం చూడాలనే కోరుకుంటున్నాం. మీ సోషల్ చెప్పిన తర్వాత ఏంటి విపత్తు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది ప్రజలు అనుకుంటే ఉన్నారు. మీ సోషల్ మీడియా ప్రజలు అనుకుంటారు సోషల్ మీడియా వల్ల మాకు చాలా ఈజీ ప్రజలు బాగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా యొక్క బలం ఎంత అంటే ఇప్పుడు నారాయణమూర్తి గారికి డిబేట్ లో ఉన్నారు కదండి, ఈయన్ని కావాలంటే ఇప్పుడు తీసుకెళ్లి అక్కడ నీళ్ళలో పరుస్తున్నట్టుగా చూపించి వెంటనే వేయగలరు. ఇదే సమయంలో అందుకని చెప్తున్నా దుర్గాప్రసాద్ గారు నారాయణమూర్తి గారు దుర్గాప్రసాద్ ఫైనల్ ఏం చెప్పదలుసు? సమయం లేదు నాకు, 30 సెకండ్ క్లోజ్ చేయరా ప్లీజ్. ఒక్కటే సార్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన ఏంటంటే నిజంగా కూడా మానవీయ కోణంలో ఆయన తపన పడుతున్నాడు. ఓకే, ఫోటోలు పూజలు ఇవన్నీ కాదు. అందుకనే ప్రభుత్వంలో జరుగుతుంది కూడా కింది స్థాయికి కూడా వెళ్ళాలి అని ఆయన బయటనే చెప్పాడు. చాలా మంది ప్రభుత్వ అధినేతలు ఏం చేస్తారంటే అంత బాగానే జరుగుతుంది, అటుపోతుంది ఇటుపోతుంది, కానీ ఆయన ఉన్న ఫ్యాక్టు అక్కడ స్థానికంగా వాళ్ళు ఏం వాపోతున్నారో దాన్ని రివ్యూలో మాట్లాడి మళ్ళీ అది దీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా భరోసా ఇస్తారు, ప్రజలకు అండగా ఉంటారు. ఖచ్చితంగా ఈ డిజాస్టర్ బయటకు వచ్చేంత వరకు కూడా వారు అక్కడే ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ లో కూడా అసలు యాక్చువల్ గా చాలా ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఉండే, అది కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. చెప్తున్నాం కదండి, వారు ఇట్లాంటిది వచ్చినప్పుడు వేరే ఏది ఏ జీవోలు రావు, ఏ ప్రభుత్వం ఏది ప్రజలని కాపాడాలి, ప్రజలను బయటపడేయాలనే దృష్టి ఒక్కటే ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. ఆ దిశగానే ఉన్నారు. ప్రజల సహకారం కూడా ఉండాలని కోరుతున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ అండి దుర్గాప్రసాద్ గారికి అండ్ అదేవిధంగా రజనీ గారికి, ఎస్కే బాజీ గారికి, నారాయణమూర్తి గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి మరో విపత్తు అయితే రాబోతుంది. దాంతోపాటు ఇక పవన్ కళ్యాణ్ రాకపోవడానికి కారణాలు ఏంటని కూడా ఆయన చెప్పారు. నేను వస్తే అక్కడ ఇబ్బంది అవుతుంది, అక్కడ ఏదైతే రిస్క్ ఉందో దానివల్ల ఇబ్బంది, అధికారులకు ఇబ్బంది అవుతుంది. 72 గంటల పాటు వాళ్ళు ఇప్పటికీ నిద్రాహారాలు మానేసి అక్కడ వర్క్ చేస్తున్నారు. మళ్ళీ నా చుట్టూ తిరగాల్సి వస్తాను నేను వస్తే, ఇబ్బంది కావద్దు కాబట్టి అక్కడ జరిగే సహాయ సహకారం నేను వెళ్ళట్లేదు అనేది చెప్తున్నారు. కానీ అది కరెక్ట్ అయిన సమాధానం కాదనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు సినిమానే కాదు, రాజకీయ నాయకుడు, ఒక డిప్యూటీ సీఎం. సో ప్రజలకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ముఖ్యమంత్రి చూస్తున్నాం, దాదాపు 72 గంటల పాటు ముఖ్యమంత్రి అక్కడే రాత్రి పగలనకుండా అక్కడే ఉండేసి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకు ఒక ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా రావాలి, ఎందుకంటే అధికారం ఇచ్చారు వాళ్ళను నమ్మి, సో రావాలి, ఒక భరోసా కల్పించి ఒక ధైర్యం ఇవ్వాలనేది కూడా అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి సో పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. చూద్దాం మరి ఇదంతా తగ్గిన తర్వాత వెళ్ళి వాళ్ళను పరామర్శిస్తారా ఏంటనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆర ప్రాణం.